నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మే 13 కరెక్ట్గా సంవత్సరం క్రిందట ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఎన్నికలు జరిగిన తేదీ. మరి దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా తెలుగువారు వచ్చి వారి ఓటును వినియోగించుకున్నారు. అసలు ఎప్పుడు లేని విధంగా జనమూహం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రావడాన్ని చూసాం. అసలు పరిస్థితి ఏ విధంగా ఉందని వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇటువంటి అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, కరెక్ట్గా సంవత్సరం క్రిందట దేశం నలుమూల నుంచే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్న తెలుగు వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి వారి ఓటుని వినియోగించుకున్నారు. మరి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 80% కంటే ఎక్కువగా కూడా పోలింగ్ నమోదైంది. ఏంటి వీటన్నిటికీ కారణాలు ఏమంటారు మీరు? ముందుగా ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకుంటే 11వ తారీఖు మేము ఇక్కడి నుంచి బయలుదేరాం. 11వ తారీఖు మిత్రుడు చెన్నుపాటి రాంబాబు, అంటే నా వాహనం తీసుకొని వెళ్ళలేదు, నేను చెన్నుపాటి రాంబాబు వాహనంలో బయలుదేరి వెళ్ళటం కూడా జరిగింది. మామూలుగా సహజంగానే హైదరాబాద్ దాటి విజయవాడ రోడ్డుకి వెళ్ళటానికి చాలా సమయం పట్టింది. ఇక అక్కడి నుంచి కారుకి మధ్య పెద్ద వ్యత్యాసం ఏం కనపట్ల. ఎన్ని వాహనాలు చెప్పడానికి లేదు. మామూలుగా ఏదన్నా అల్పాహారం తినడానికి కానీ భోజనం చేయడానికి కానీ చూసుకుంటూ ఉంటే అసలు అక్కడ ఒక సాట్ నుంచి 2 సాట్ల దాకా అట్లా మారి వెళ్ళి మేము ఏదో వేరే సాట తినాల్సిన పరిస్థితి కూడా కనపడింది. ఎక్కడికి వెళ్ళినా ఆ జనం యొక్క మాటలు జరగబోయే ఎన్నికల గురించి, ఎందుకు వస్తున్నాము, మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా ఒకడొకరు పలకరించుకుంటూ వాళ్ళ మాటలు వింటున్న తర్వాత 5 సంవత్సరాల ప్రజల యొక్క వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా గుర్తుపెట్టుకొని 5 సంవత్సరాల తర్వాత రాబోయే ఎన్నికలు కాబట్టి ఇవి, అంతకుముందు ఎక్కడున్నా ఏం జరిగినా ఎన్నికలకు మాత్రం తప్పనిసరిగా రావాలనుకొని చాలామంది కూడా వివిధ ప్రాంతాల్లో ఉంటూ వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేవో చూసుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు చాలామందికి కూడా. ఓ పంచాయతీ ఎన్నికలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు తప్ప పెద్దగా ఉత్సాహం చూపించేవాళ్ళు కాదు. కానీ ఆ రోజు వాళ్ళ మాటలు వింటున్నా, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకునే విధానం చూసిన తర్వాత కూడా చాలామంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళు అట్లాగే కొంతమంది విదేశీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కనపడటం కూడా జరిగింది. వాళ్ళు కొంతమంది ఆ రోజు మాట్లాడిన విధానం ఏ విధంగా ఉందంటే, అంతకుముందు కూడా వచ్చేలేరంట వాళ్ళు. వచ్చేలే ఆ గ్రామంలో వాళ్ళ పరిచయస్తులు, వాళ్ళ స్నేహితులు వాళ్ళతో కలిసి కూర్చొని ఈ గ్రామ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, వాళ్ళలో సాంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవాళ్ళు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి మారిన వాళ్ళు, వాళ్ళను కూడా మార్చుకున్నాం మేము, మళ్ళీ వెళ్తున్నాం, అందుకే 2 రోజుల ముందు మళ్ళీ వస్తున్నాం, ఇంతకుముందు వచ్చి వెళ్ళాం మేము, అట్లా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఎన్నికల మీద దృష్టి పెట్టారు. అందరి అక్కడికి వచ్చిన వాళ్ళల్లో 99% మంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే. 5 సంవత్సరాల సంఘటనలు మొత్తం గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు. వీటన్నిటికి కూడా నాకు వాళ్ళలో ఎక్కువగా కనిపించింది ఏంటంటే, యువకులు ఉద్యోగాలు లేకపోవటం, ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేకపోవటం, దాని గురించి ఆలోచించలేకపోవటం, పరిశ్రమలు తీసుకురాలేకపోవటం, ఇది ఒక 10-20% మంది దగ్గర వ్యక్తమైతే 78% మంది దగ్గర ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నారు. ఇది చాలా ప్రభావం చూపిందైతే నేనైతే భావిస్తాను నిస్సందేహంగా. ఎందుకంటే ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విధానం చూసుకున్నా, ఆ తర్వాత గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసుకున్నా, ఎక్కడ పోయినా ఇదే చర్చ ఎక్కువ కనపడతా ఉంది. రెండోది, ఆయన మామూలుగా గట్టు రాళ్ళను కూడా బొమ్మలు వేసుకోవడం కూడా చూసాం మనం. అది కూడా సర్వే రాళ్ళ మీద, అంటే గట్టు రాళ్ళు మామూలుగా ఎక్కడికక్కడికి ఏ పొలానికి ఆ పొలానికి స్థలాలకి మధ్య మంది ఇది అని చెప్పుకోవడానికి 4 పక్కల రాళ్ళు బాతుకుంటామే, వాటి మీద కూడా బొమ్మలు వేసుకోవడమే కాకుండా ఆయన పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకోవడమే కాకుండా ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తున్నారు, అంటే తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటికి అట్లాగే కొనుక్కున్నవి కూడా ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి సరిహద్దులను కూడా చెరిపేసి నెంబర్లు కూడా మార్చేసి ఎకరం ఉంటే అది అరెకరంగా చూపిస్తూ ఇట్లా చాలా ఇబ్బందులు చాలా సార్లు కనపడ్డాయి. ఇవన్నీ కూడా చర్చించుకుంటూ ఉన్నారు.
ఇంకొకటి సార్, జగన్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు కూడా మా సొంతింటికి రావడానికి, సొంత ఊళ్ళకి రావడానికి మేము ఆలోచించాల్సి వచ్చేది. లోకల్ ఎమ్మెల్యే తీరు కానివ్వండి, ఇంకా ఏం గొడవలు జరుగుతాయా అని చెప్పి రావడానికి కూడా మేము ఇష్టం చూపించలేదు అని చెప్పి జనాలు మాట్లాడుకున్నారని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు ఆ 5 ఏళ్ళు కూడా పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు గ్రామాల్లో ఎలా ఉండేదంటే, ఒకప్పుడు ఇందా నేను చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం విశేషంగా వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఉండటం, ఆ పార్టీ వాళ్ళు కొనసాగుతూ ఉండేది. 1982 వరకు కూడా చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళది గుత్తాధిపత్యం. వాళ్ళలో అప్పుడు అంటే ఒక్కొక్క గ్రామంలో పెద్దలు ఉంటా ఉండేవాళ్ళు. కొన్ని గ్రామాల్లో వేరే పార్టీ వాళ్ళు ఓట్లు కూడా వేయటానికి వీలయ్యేది కాదు. వాళ్ళ మనుషులుగా కూడా చూసేవాళ్ళు కాదు. అట్లా ఉన్న గ్రామాల్లో 82లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన వేళ విశేషం మార్చి 29వ తారీఖున అక్కడి నుంచి ఒక ప్రభంజనం ప్రారంభించారు. ఆయన రాష్ట్ర వ్యాప్తం మొత్తం తిరిగారు, ఓ సంచలనం సృష్టించారు. 83 ఎన్నికలు చూసాం మనం. విశేషమైనటువంటి ప్రజాదరణతో ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. అప్పుడు ఈ యొక్క దురహంకారానికి, ఈ పెత్తందారుల యొక్క ఆధిపత్యానికి అక్కడ అడ్డుకట్టబడింది. ఆ అడ్డుకట్ట పడింది. అలా కొనసాగుతున్న తర్వాత 1989లో వచ్చినటువంటి ఎన్నికలు కనుక గమనిస్తే, రామారావు గారి యొక్క ప్రజాదరణ కావచ్చు, ఆయన తీసుకొస్తున్న పథకాలను చూసి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక అప్పుడు జరిగినటువంటి 2 ఉదంతాలు. ఒకటి, తెలంగాణ దృష్టిలో పెట్టుకొని పట్వారీ పటేల్ వ్యవస్థను రద్దు చేయటం, దాని ప్రభావం నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రంలో కనపడింది. వ్యతిరేకత అనేది అది కనపడింది. తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి హత్య కూడా బాగా విస్తృతంగా వాళ్ళు ప్రచారం చేయటం, కులాల మధ్య, అప్పుడు దాకా కులాలు లేవు, కావాలని చెప్పని తీసుకొని వచ్చారనమాట అక్కడ. ఈ 2 ప్రభావంతో 89లో ఓడిపోవడం కూడా జరిగింది. 89లో ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసి 3 ముఖ్యమంత్రులు మారిన విధానం చూసుకున్న తర్వాత మళ్ళీ 94లో పట్టం కట్టారు తెలుగుదేశం పార్టీకి. అది అఖండ విజయం. వాళ్ళ ప్రతిపక్ష పాత్ర కూడా రాలేదు ఇప్పుడు వచ్చినట్టుగా. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు 99లో మళ్ళీ ఆయన గెలవటం, మరి ఆయన్ని కూడా ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోవడానికి వాళ్ళు ఏమీ లేవు కాబట్టి అబద్ధాలను ప్రచారం చేయటం, రైతులను ఏదో అన్యాయం చేస్తున్నారు, రైతులకి సాగు చేయొద్దన్నారు, రైతులకి వ్యవసాయం దండగా అన్నారు, ఇలాంటివన్నీ తీసుకొచ్చేసి ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పని ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ ఏదైతే ప్రజలు నమ్మించారో అధికారంలోకి వచ్చారు. అప్పటి వరకు రాజకీయం ఒక ఎత్తు, మళ్ళీ తిరిగి 1982కు ముందున్న రాజకీయాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగించాడు. సరే, మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళే గెలవటం, ఆయన ముఖ్యమంత్రి కావటం, మధ్యలో చనిపోవటం, ఆ తర్వాత ఇక్కడ రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణలో కేసీఆర్ రావటం, అక్కడేమో తెలుగుదేశం అధికారంలో రావటం జరిగింది. ఈ జరిగిన ఉదంతాలతో రాష్ట్రం ఇంత ఇబ్బందులు పడిపోయింది, వెనకబడిపోయింది. కాబట్టి దీన్ని తిరిగి, అంటే ఇప్పుడు రాజధాని లేని కూడా రాష్ట్రం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సమర్థన ఉద్దేశంతో ఆయన గెలిపించడం కూడా జరిగింది. గెలిపించిన తర్వాత 5 సంవత్సరాలు ఆయన ఎంత శ్రమపడ్డారో ఏంటో, ఆయన ఓడిపోయిన తర్వాత వాళ్ళ నాయకులు స్వయంగా శాసనసభలు చేయడం కూడా జరిగింది. అంటే ఎన్ని అబద్ధ ప్రచారాలు చేశారో మళ్ళీ తిరిగి అదే కులాన్ని, అదే విషబీజాలని, అదే అబద్ధాలని తండ్రి కొనసాగించి తిరిగి కొడుకు కొనసాగించేసి 2019లో అధికారంలో రావడం కూడా జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటే ప్రజావేదికను కూల్చివేసి తనంటే ఏంటో, ఏం చేయబోతున్నాడో ప్రజలకు రుచి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. మరి 5 సంవత్సరాలు ఉంది కదా ఆయనకు అవకాశం, మరి 151 స్థానాల్లో వచ్చాడు. ఆ తర్వాత ఆయనకు చేసిన పని ఏంటంటే అధికారుల్ని, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారుల్ని విధుల నుంచి తప్పించేసి కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టడం, ఒకళ్ళిద్దరు కార్యకర్తలను చంపేయటం, భయానక వాతావరణాన్ని సృష్టించాడు. అధికారులు కూడా ఎందుకులే ఇతనితోటి మనకి, ఆ రోజు రాజశేఖర రెడ్డిని చూసి ఏ విధంగా అయితే భయపడ్డారో జగన్మోహన్ రెడ్డిని కూడా చూసి అలానే భయపడిపోయారు. అక్కడితో ఆగి పరిపాలన పరంగా చూసుకోవాలి. అతను రాష్ట్రం యావత్తు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా ఏది అతనికి అందిపొచ్చిన అవకాశాలు ఏది వదిలిపెట్టకుండా దోపిడీ ఎలా చేయొచ్చు, ఇసుక, మద్యం, లేదంటే గనులు, విద్యుత్తు, అలాగే రహదారులతోటి ఇవన్నీ ఒకదాంతో ఒక సంబంధంతో లేకుండానే అందరినీ ఇబ్బంది పెడుతూ
నానా ఇబ్బందులు పెట్టాడు. రహదారులు ఇందాక మీరు అన్నారు కదా, 5 సంవత్సరాలు గ్రామాలకు ఎందుకు లేకపోయారంటే రహదారులు చాలా దౌర్భాగ్యంగా ఉండేవి పల్లెటూళ్ళకి వెళ్ళాలంటే. ఇతను వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి గురించి కానీ ప్రజల అవసరాల గురించి కానీ ఏమీ ఎక్కడా పట్టించుకోకుండా అతను ఒక నియంతలాగా ఎదురు తిరిగిన వాళ్ళని కారాగారంలో పెట్టడం, హింసించటం, కొంతమందిని చంపేయటం, వాళ్ళ ఆస్తులు దోసుకోవటం, వాళ్ళ వ్యాపారాలను దోసుకోవటం, విదేశీ పరిశ్రమలు వస్తే బెదిరించి బయటికి పంపించేసేయటం, ఇక్కడ ఉన్నటువంటి అమర్రాజా లాంటి పరిశ్రమలని, కియా పరిశ్రమలని విస్తరణ కార్యక్రమాలని వాటిని కూడా బయటికి తరిమేయటం, అమర్రాజాని బయటికి పంపించేసేయటం, విస్తరణ కార్యక్రమాలని ఇట్లాంటివన్నీ కొనసాగించిందే కాకుండా గ్రామంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి వికృత కార్యక్రమాలు, వాళ్ళ బెదిరింపులు అసలు నానా బీభత్సంగా ఉండేది గ్రామాల్లో. దాంతోపాటు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి తీసుకురావటం ప్రజల్లో ఒక రకమైనటువంటి, అప్పటికే వాళ్ళ నిర్ణయం ఏంటో 2023 చెప్పేశారు. 2023 ఫిబ్రవరిలో చెప్పేశారు. వాళ్ళు చెప్పేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం అయితే కలగలేదు. ఒక రకంగా అదృష్టమే అది. వాళ్ళు ఇంకా అహంకారంతో ఉన్నారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు, స్వతంత్రంగా తిరగలుగుతున్నారు, వాళ్ళ గ్రామాలకు వెళ్ళగలుగుతున్నారు. అందుకు ఉదాహరణ 2025 సంక్రాంతి పండగ. మీరు గుర్తుపెట్టుకోండి, అందరూ దాదాపు ఓట్లు వేయడానికి ఎంతమంది అయితే వచ్చారో మళ్ళీ అంతమంది గ్రామాలకు వచ్చేసి సంతోషంగా సంక్రాంతి పండగ చేసుకున్నారు. అన్ని పండగలకి ఈరోజు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నారు. నిజంగా ఒక రకమైన పండగ వాతావరణం ఉంది. కాకపోతే కొంత ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం ఏంటంటే, ఆ రోజు వాళ్ళు చేసిన అకృత్యాలు, అన్యాయాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు వీటన్నిటికీ చూసి భయపడి బెదిరిపోయి దూరంగా ఉన్న ప్రజలు ఈరోజు ఈ కూటమికి అఖండ విజయాన్ని చేకూర్చారు. ఇప్పుడిప్పుడే కొన్ని విషయాల్లో వాళ్ళు చేసినటువంటి దోపిడీలకు సంబంధించి ఒక్కొక్క అదుపులో తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకా కొంతమందికి అసలైన వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు మద్యం కుంభకోణం కూడా చాలా ముందుకెళ్తూ ఉంది. ఇవన్నీ దృష్టి పెట్టుకుంటే మాత్రం ప్రస్తుతం పరిపాలన ముందు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవు, వేధింపులు లేవు, హాయిగా జరిగిపోతూ ఉంది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి పోయింది, ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఈరోజు రహదారులు కొంచెం అంటే ఇంకా 80% పూర్తయిపోయినాయి, మిగిలింది ఇప్పుడు పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే నీటి రంగానికి సంబంధించి మన పోలవరం చూసాము, చాలా పరుగులెత్తిస్తూ ఉన్నారు. అమరావతి మళ్ళీ పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. అట్లానే కాకుండా రాష్ట్రంలో వివిధ సంస్థలను తీసుకురావటం, వివిధ పరిశ్రమలు తీసుకురావటం మనం చూసాం. తిరుపతి జిల్లాలో కార్యక్రమాలు మన శంకుస్థాపన చేయటం, అది మీకు దాన్ని ఆంధ్రప్రదేశ్ని ఎలక్ట్రానిక్ హబ్గా చేయబోతూ ఉంది. మన లోకేష్ గారు 5,100 కోట్లతోటి ప్రారంభించటం. ఒక్కొక్కటి చూసుకుంటూ ఉంటే ఇప్పటివరకు రమారమి 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం, 5 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగే విధంగా ముందుకెళ్ళటం, ఒప్పందాలు చేసుకోవటం, ఒక్కోటి గ్రౌండ్ అవటం చూసుకుంటున్నాం. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా కూడా ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది ఇంకా ఆ రోజు హింసించిన వాళ్ళు, అన్యాయాలు అక్రమాలు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ ఆస్తులను దోచుకున్న వాళ్ళు ఇంకా కొంతమంది విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వాళ్ళను కొంచెం అదుపు చేస్తే బాగుండనే ఆలోచన అయితే ప్రజల్లో ఉంది. ఆ క్రమంలోనే కూటమి ప్రభుత్వం కొంచెం ముందుకెళ్తుందని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఒక 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటే నందిగం సురేష్ని అదుపులో తీసుకోవడం కావచ్చు, వర్రా రవీందర్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళని కావచ్చు, పోసాని కృష్ణమురళి, ఇప్పుడు వంశీని అదుపులో తీసుకోవటం, ఈ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి వాళ్ళని అదుపులో తీసుకోవటం, ఇలాంటివన్నీ కొంచెం జరుగుతుంటే ప్రజలు కూడా కొంచెం జరుగుతూ ఉండి మనకు అన్యాయం చేసిన వాళ్ళని అదుపులో తీసుకుంటున్నారనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళను కూడా సరైన సాక్ష్యాధారాలతో మేము అదుపులో తీసుకుంటామని కూటమి ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అభివృద్ధి ఎటు జరిగితే చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ హక్కు, అది ఎవరిని కాదనలేని సత్యం. కాబట్టి అభివృద్ధి గురించో రాష్ట్ర పురోగమన గురించి ఎవరు ఆలోచించట్లేదు, అవి జరుగుతూనే ఉంటాయి. దాంతోపాటు ఇది కూడా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఆధారాలు పక్కాగా ఉంటేనే ముందుకెళ్దాం అనే క్రమంలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఆధారాలు సేకరించే దాంట్లో కొంచెం ఆలస్యం అవుతుంది. ఇప్పుడిప్పుడే అన్నీ పట్టాలు ఎక్కుతున్నాయి కాబట్టి అందరికీ శిక్షలు పడతాయి అనే ఆశతోటి ప్రజలైతే ఉన్నారు.
వాళ్ళ ఆశని ఈ కూటమి ప్రభుత్వం ఒమ్ము చేయదని అయితే నేను భావిస్తున్నాను. మరి గడిచిన 5 ఏళ్ళు కూడా అక్రమాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు జరిగాయని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రుడు కదిలి వచ్చి ఓటు వేశారని, మరి వారు కోరుకున్నట్లనే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.